మల్లురావి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నమస్తే సార్. ఈ మేడిగడ్డ అంశాన్ని కేవలం రాజకీయ కోణంలోనే తీసుకున్నారు. గతంలోనే అదే అంశం, ఇప్పుడు కూడా అదే అంశం. ఈ మేడిగడ్డలో కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడానికే చూస్తోంది. దీనివల్ల ఇంత లబ్ధి జరిగింది, ఇప్పుడు తప్పు జరిగిందని చెప్తున్నాము, కానీ పూర్తి స్థాయిలో ఏదో పనికిరాదు, నిరుపయోగంగా మారిపోయింది, మొత్తం రీకన్స్ట్రక్షన్ చేయాలనేది తప్పుడు మాట. దీన్ని ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ తెర మీద తీసుకొచ్చి మెయిన్ అంశాలను ఏదైతే 6 గ్యారంటీలని ప్రెసెంట్ ఉన్నటువంటి ఆర్థిక సిచ్యువేషన్ లో చేయలేకపోతున్నారు కాబట్టి దీన్ని ఒక అంశం కింద చూపించి వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధాన అంశం కింద వినిపిస్తోంది. అమ్మా, 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మొదటి రోజు సంతకం పెట్టారు కేబినెట్ లో. ఆ గ్యారంటీలను చట్టాలుగా మార్చడానికి కావాల్సిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 గ్యారంటీలను అమలు చేయటం మొదలైంది. ఇంకా 4 గ్యారంటీలను 100 రోజుల్లో చేస్తున్నారు. అవి చేయనప్పుడు కదా మనం దృష్టి మళ్లించడానికి కావాల్సిన పనులు చేయాల్సింది. చేస్తామని చెప్తున్నారు. చేయడానికి 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీల మీద సంతకం చేస్తామని చెప్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసే 9వ తేదీన రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కూడా కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చేస్తామని చెప్పినటువంటి మాటలు కదా. అమ్మా, తప్పు చెప్తున్నాను. మేము 6 గ్యారంటీలని ప్రభుత్వం రాగానే మొదటి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని 100 రోజుల్లో అమలు చేసే కార్యక్రమాలే 6 గ్యారంటీలు. మీరు చెప్పినటువంటి ఈ రుణమాఫీ అనేది మేనిఫెస్టోలో ఇచ్చాం. అది 100 రోజుల్లో చేసేది. తర్వాత కూడా వెసులుబాటు చేసేటటువంటిది చేస్తున్నారు. అది ఆ గ్యారంటీల్లో 15 అనేది వాళ్ళ పేపర్ లో కూడా ఇచ్చారు. 15,000లో 7,500 ఇచ్చి దాని తర్వాత ఇంత ముందు ప్రజల దగ్గర నుంచి కొన్ని డిమాండ్స్ వచ్చినాయి. ఏవి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, మామూలు బీడు భూములు, వ్యవసాయానికి ఇచ్చేటటువంటి డబ్బులు వృధా అయిపోతున్నాయి అనే దాని మీద కొంత మాట్లాడి, ఇది ఇంకా 100 రోజులు కాలేదు కదా, 100 రోజుల్లోనే చేసేవి అవి తప్పనిసరిగా చేస్తారమ్మా. ఇక మీరు చెప్పినట్టు మేడిగడ్డకి సంబంధించింది ఇవాళ ఏదో ఎన్నికలు అయిన తర్వాత రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ చెప్పేది కాదు. దాని మీద ప్రధానమంత్రి గారు, అదే రకంగా హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు దీని దగ్గర ఎంతో అవినీతి జరిగింది, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూలిపోయింది, ఈ ప్రాజెక్టే ఏటీఎం లాగా ఉందని చెప్పారు. ఒక దశలో మన బీజేపీ పిసిసి ప్రెసిడెంట్ గారు ఆ రోజుల్లో చెప్పాడు ముఖ్యమంత్రి గారికి, మనం జైల్లో ఒక రూమ్ కూడా రిజర్వ్ చేసి పంపిస్తామని. అందరూ చెప్పడమే కాదు తప్ప వారు ఏమీ చేయని పరిస్థితి ఉంది. ఇవాళ దాని మీద మనం ఏదైనా చర్య తీసుకునే ముందు సమగ్రంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి నిజమెంత అబద్ధం ఎంత అనేది ప్రజల ముందు పెట్టి అప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలనే ఉద్దేశంతోనే నిన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు రివ్యూ చేసి ఈ రోజు అక్కడికి మరి అధికారులు గాని ఇతరులు గాని పంపించి ఇన్వెస్టిగేట్ చేయాలని, అది కూడా సిట్టింగ్ జడ్జి అక్కడే ఆ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలనేది కాలయాపన జరిగే ప్రయత్నం కదా, ఇమీడియట్ గా జరిగే ప్రాసెస్ కాదు కదా. ఏదైతే నిపుణులు ఉన్నారో ఆ నిపుణులను తీసుకెళ్తే అక్కడ ఏం జరిగింది, ఎంతవరకు లాస్ అయిందని తెలుస్తుంది కదా అనేది. అమ్మా, నిపుణులను తీసుకుని వెళ్ళి చేస్తారు. అదే రకంగా ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, మామూలుగా ప్రజాప్రతినిధులు లేక ప్రజా సంఘాలు వీళ్ళంతా పోవటం రావటం అయిపోయింది. మీకు తెలుసో తెలీదు, రాహుల్ గాంధీ గారు, వారితో పాటు రేవంత్ రెడ్డి గారు, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది పోయి అక్కడ విజిట్ చేసి వచ్చారు. అదే రకంగా నిన్న రివ్యూ చేసింది కూడా నిపుణులతో జరుగుతుంది. దానికి ఒక ప్రాధాన్యత ఇవ్వడానికి సిట్టింగ్ జడ్జి అంటే అక్కడ ఏ రకమైనటువంటి దిశ అంటే మంచి చెడు అనేది ప్రజలు బాగా గుర్తించే విధంగా మీరు చేస్తే ఏ రకమైన తప్పులకి అవకాశం ఇవ్వకుండా చేస్తారనే ఉద్దేశంతోనే సిట్టింగ్ జడ్జితో చూపిస్తున్నారు. ఆలస్యం అవుతుంది కదా అని మరి దాన్ని కరెక్ట్ మార్గంలో చేయించకపోతే, అది ప్రజలు వాస్తవాన్ని కూడా నమ్మకపోతే అప్పుడు మన మీద ప్రజల్లో గాని లేక మనలో గాని తప్పు చేసామనే భావం రాకుండా చూడటానికే ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి, ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల్లో
ఏదో 6 గ్యారంటీలని అమలు చేయలేక చేస్తున్నారు అనేది చాలా పొరపాటు. మనం ఇచ్చింది ప్రెసిడెంట్ ఇదేది గవర్నర్ స్పీచ్ చెప్పిన తర్వాత దాని ధన్యవాదాలు చెప్పడం ఉంటుంది ఇక్కడ. అట్లనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచ్ చెప్పిన తర్వాత పార్లమెంట్ లో ధన్యవాదాలు చెప్పేది ఉంటుంది. ఆ ధన్యవాదాలు చెప్పేటప్పుడు ఈ ధన్యవాదాలు వదిలిపెట్టి వేరే సమస్యల్ని మనం ఏ రకంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు పాత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆర్థిక లొసుగుల గురించి, దానివల్ల ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిందో అవన్నీ మాట్లాడతారు. కానీ దీన్ని ఎట్లా మాట్లాడారంటే ఇప్పటికీ మేమే ప్రభుత్వంలో ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో మాట్లాడుతున్నారు అనే విధంగా. మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేసినా ఏం చేసినా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి గురించి బరాబర్ మాట్లాడతామంటున్నారు కేటీఆర్ మాజీ మినిస్టర్. అంటే మీరు ప్రతి శాఖలో కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తాము, ఏదైతే అవినీతి జరిగింది ఇవన్నీ కూడా బయట పెడతాము అని చెప్తూ ఉంటే ఎస్ చెప్పండి, ఏదైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం, బరాబర్ ముందుకు వస్తామని చెప్తున్నారు. దీంతో పాటు అనలిస్ట్ నాగార్జున గారి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ ఏంటండి ప్లీజ్. ఎస్ నాగార్జున, ఈ బరాబర్ అని చెప్పి అక్కడ అడిగితే ఎట్లా? ఈ బరాబర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నది గెలిచి వచ్చారు, మేము కాదనుకోలేదు. ప్రజలకు గెలిపిస్తే వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడే హక్కు ఉంది. అక్కడ ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉపనాయకుడు కాకుండా ఇద్దరు, ఎవరు హరీష్ రావు కూర్చోగానే కేటీఆర్, కేటీఆర్ కూర్చోగానే హరీష్ రావు ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏదో వాళ్లే తప్పు చేశారనే విధంగా మాట్లాడుతున్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి కదా. లేకపోతే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. బరాబరు వీళ్ళు మాట్లాడతారు, బరాబరు వాళ్ళు మాట్లాడతారు, అందరు మాట్లాడాలి. వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి అసెంబ్లీలో చర్చలు జరిగేది. ఇది ప్రజలతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి అసెంబ్లీ ద్వారా ప్రజలతో మాట్లాడేటటువంటి వ్యవస్థ మన అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. అందువల్ల మీరు నిన్న చూశారు కదా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు తప్ప వాళ్ళ పరిస్థితి ఏంటనేది చెప్పకుండా ఇక్కడ నుంచి ఎక్కడో సోనియా గాంధీ గారి దగ్గర నుంచి, నెహ్రూ గారి దగ్గర నుంచి మొత్తం ఆ పాత చరిత్ర అంతా మాట్లాడుతూ అది అధికార పార్టీలో ఉన్న నాయకులను రెచ్చగొట్టి వారి మీద ఏదో మేము రవి గారు, మీకు అనలిస్ట్ నాగార్జున గారి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ ఏంటండి ప్లీజ్. ఎస్ నాగార్జున గారు. సార్ నమస్కారం సార్. ఇప్పుడు మీరు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేస్తానంటున్నారు, మీరు అనుభవజ్ఞులు, మీరు బాగా దీంట్లో తెలిసిన వారు. మీరు కోర్టుకు రాసి వాళ్ళు అలాట్ చేసి వాళ్ళు మొదలుపెట్టి చేసేటప్పటికి ఎంత సమయం పడుతుందో మనందరికీ తెలుసు. దానికంటే ముందు అసలేమీ జరగలేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, చాలా జరిగిందని మీరు అంటున్నారు. ప్రజలకు నిజానిజాలు తెలియాలి అంటే ఇప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నిపుణులతోటే కమిటీ వేస్తే మళ్ళీ మీ మీద విమర్శలు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కేంద్ర జల నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, స్టేట్కి సంబంధించిన వాళ్ళతోటి ముందు ఒక కమిటీగా ఫామ్ చేసి లోతుగా విచారణ చేసి అసలు ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ ఏంటి, ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాత దాని మీద మీరు జడ్జిని వేసి విచారణ చేస్తే బాగుంటుందేమో కదా. ముందు ఎత్తుకోవడమే సిట్టింగ్ జడ్జి విచారణ అంటే కాలయాపన జరుగుతుంది కదా అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది కదా. అంటే మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి దాని మీద చేసి ఒక రిపోర్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు. దాంట్లో తప్పు జరిగిందని, ఇది రెండే కాకుండా మొత్తం డ్యామే ఉపయోగపడలేదు. అదే సార్, తప్పు జరిగిందన్నారే కానీ ఎంత తప్పు జరిగింది చెప్పండి సార్. మీరు చెప్పిందే చెప్తున్నారు. చెప్పండి. వారు చేసేది అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోయి చెప్పాల్సింది అయిపోయింది. వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ రివ్యూ కూడా అయిపోయింది, వారి ద్వారా కూడా పోయి చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మనం అధికార పక్షం ప్రతిపక్షం అన్నప్పుడు అక్కడ బీజేపీ కూడా ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్నట్టుగా ప్రజలు భావిస్తున్న సందర్భంలో వారిచ్చిన రిపోర్టు, వీరిచ్చిన రాష్ట్రం ఇచ్చిన రిపోర్ట్ తో పాటు సిట్టింగ్ జడ్జితో చేపిస్తే ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది అనేది తప్ప ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ దాని మీద తప్పు జరిగిందనేది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, వాళ్ళు వచ్చారు, చూశారు, ఫోటోలన్నీ చూసాము, అన్ని జరిగినాయి. మీరు చెప్పినట్టుగా ఆ ప్రాథమిక